హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు కూడా ఒక గుడ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఇది నాకు కిచెన్లోని కార్నర్కి షింక్ పక్కన ఒక కబోర్డ్ వచ్చిందండి. బట్ ఇది కంప్లీట్గా ఒకటే ఉంది, అంటే సింగిల్ అంటే ఫ్లోర్ వరకు ఇచ్చారు. దా స్పేస్లో మనం ఇంకొక మిడిల్లో కూడా మనం ఒక ర్యాక్ అనేది వేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే అలా ఇవ్వలేదు. సో బట్ ఆ స్పేస్ని నేను యూజ్ చేసుకుంటూ నేను పైన థింగ్స్ అన్నిటినీ కొన్ని కూడా డీక్లటర్ చేసుకుని అది యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ ఏరియాలో ఎప్పుడు కాన్స్టెంట్గా ఒక కాక్రోచ్ ప్యాడ్ అయితే కంపల్సరీగా పెడతానండి నేను. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం మళ్ళీ ఊరెళ్ళి వచ్చాను కదా, సో ఒకసారి రీచెక్ చేసుకుందాము. సో 1 మంత్ ఎప్పటికప్పుడు ఏంటంటే ఒక 2-3 డేస్కి నేను అది కబోర్డ్ ఓపెన్ చేసుకుని ఉంచుకుంటే అక్కడ ఏమీ స్మెల్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ ఏరియాలోకి గాలి అనేది వెళ్ళకుండా ఉంటుంది. సో దానివల్ల స్మెల్ అనేది వస్తుంది. సో స్మెల్ వెళ్ళకుండా మంచి స్మెల్ కూడా రావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు అది మారుస్తూ ఉంటాను. అందులోనే నాప్కిన్ బాల్స్ కూడా బాక్స్లో అనేది యూజ్ చేసుకుంటాను. అన్యూస్ కానీ రేర్గా ఎప్పుడో ఫెస్టివల్స్ పరంగానే మళ్ళీ కొన్ని మనం ఎక్కువగా థింగ్స్ కొనుక్కుంటాం కదండి, బట్ అలా చేంజ్ చేసుకుంటూ ఉంటాము మళ్ళీ అని చెప్పి. సో అలాంటివన్నీ కూడా అందులో పెట్టుకుంటాను. బట్ అందులో అని చెప్పి నాప్కిన్ బాల్స్ వేసి పెట్టాను. సో ఇప్పుడు ఆ స్పేస్ని నేను 2 స్టెప్స్కి ఈ టైర్ అనేది తీసుకున్నానండి. అమెజాన్లో తీసుకున్నానండి. ఇది నేను టూ స్టెప్స్ టైర్ అని ఇది ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు పైన పెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కింద కూడా పెట్టుకోవచ్చు. సో పైన కడాయిస్ అన్నీ వెళ్ళిపోయండి, కిందన డోక్లా స్టాండ్, ఇడ్లీ స్టాండ్ కూడా వెళ్ళిపోయింది. సో చూసారా నా ప్యాన్స్ అన్నీ ఒక దాంట్లో ఒకటి ఈజీగా వెళ్తుంది. నాకు ఈజీగా ఎక్కడ ఉన్న పిక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఈ కాక్రోచ్ ప్యాడ్ అనేది అంటర్ కింద పెట్టి ఇంకొంచెం లోపలికి కూడా అని కాక్రోచెస్ మంచి స్మెల్ రావాలని చెప్పి నాప్కిన్ బాల్స్ అనేవి వేస్తూ ఉంటాను నేను. సో ఆ ర్యాక్ దానికి కూడా చిన్న స్టాండ్ అనేది తీసుకున్నాను ఇది నేను. సో అందులోనే ఎక్కువగా రేర్గా యూజ్ చేసేవి తేనె, హనీ బాటిల్, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ. సో టాప్ కార్నర్ ఎప్పుడు ఇలా ఉంటుంది. సో కంప్లీట్గా నా వ్యూ అనేది ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ గీ అండ్ నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ అండ్ నెక్స్ట్ హనీ. సో కిందన కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి జ్యూస్ ఎప్పుడైనా మనం సో డ్రైన్ చేస్తాం కదా, సో దాన్ని కూడా అక్కడ హ్యాంగ్ చేసుకున్నాను నేను. ఎవ్రీ స్పేస్ని కూడా మంచిగా యూటిలైజ్ అనేది చేసుకున్నాను. సో ఈరోజు వీడియోలో మీకు ఏంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నాకు తెలిసినంత వరకు సో ఇలాగున్న ఏరియాని మనం టూ టైర్స్ కానీ మీకున్న స్పేస్ బట్టి ఇంకా లెందీగా ఉంటే 3 టైర్స్ కానీ తీసుకోవచ్చు. బట్ బెటర్ టూ టైర్ ఏంటంటే మనం ఒకదాని మీద ఒకటి టాప్అప్ చేసి పెట్టుకుంటే మనకి స్పేస్ అనేది బాగా సేవ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇంకేంటి అంటే కొన్ని సామానాన్ని క్లీన్ అయిపోయాక ఇక్కడక్కడ ప్రాపర్గా ఆర్గనైజ్ అనేది చేసేసుకుంటున్నాను. సో కిచెన్ అంతా ఇంచుమించు మనం ఒక పని స్టార్ట్ చేసాం అనుకుంటాం, ఆబ్వియస్లీ మనం రిమైనింగ్ కూడా ఫినిష్ చేసేద్దాము అనుకుంటాం కదా. సో అదే కాన్సెప్ట్లో మొత్తం రిమైనింగ్ అంతా క్లీన్ చేసేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కూడా సో టైం అవుతుంది, సో బాబు వస్తాడని సో వాడికి కూడా ఇంకా రైస్ అనేది పెట్టేస్తున్నానండి. ఓకే. సో ఇదే మూమెంట్లో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఎక్కడ అంటే ఇక్కడ యూటిలిటీ ఏరియాలోని కొంచెం బాక్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో ఆ 3 బాక్సెస్ని కూడా మోర్ ఓవర్ అన్నీ మనం డీక్లటర్ చేసి యూజ్ అయినవి ఉంచుకొని కానీ అంటే ఇవి కూడా నేను డీక్లటర్ చేసి పెట్టినవే. సో మళ్ళీ అందులో ఇంకా మళ్ళీ డీక్లటర్ చేసి అన్యూస్ థింగ్స్ కూడా అందులో ఉన్నాయని చేసేసి ఇది సో అదంతా డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాను. సో మోర్ ఓవర్ అంత చాలా అంటే నీట్గా ఉంటుంది, కానీ ఇంకా ఎక్కువగా అన్యూస్ థింగ్స్ ఎందుకు ఉంచడము అని చెప్పి సో మోర్ ఓవర్ అన్నీ తీసేసాను. సో ఈ బాక్స్ కూడా చాలా డస్ట్ పెట్టేసింది. సో కవర్లు అన్నీ క్లిప్స్ అన్నీ దాంట్లో వేసేసానండి. సో ఎవరికైనా ఇచ్చేద్దాము అని చెప్పి. సో ఎందుకంటే నాకు ఇక్కడ అంత విండ్ అయితే రావట్లేదు బయట, బట్ స్టాండ్స్లోనే బట్టలు అన్నీ ఉంటున్నాయి. సో ఓకే అని చెప్పి ఇది క్లీన్ చేసుకొని బాస్కెట్ అనే సైడ్ పెట్టేసుకొని సో ఇలాగ చిన్న థింగ్స్ అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటే మనది ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుంది. వెంటనే మనకి ఏది కావాలనుకున్నా కూడా పలానా దగ్గర ఉంది అని చెప్పి గుర్తొస్తుంది. ఇదిగోండి నేను బాక్సెస్ అన్ని ఇంత నీట్గా ఆర్గనైజ్ చేశాను. సో ఈ బాక్స్లో కూడా ఏంటి ఇంకొన్ని చూద్దాము, డీక్లటర్ చేసేద్దాము అని చెప్పి ఆల్మోస్ట్ కొంచెం మంచిగా అన్నవి కూడా ఉన్నాయి, అంటే బట్ యూజ్ లేదు కదా ఇంకెందుకులే పెట్టుకొని అని చెప్పి సో అన్నీ డీక్లటర్ అయితే చూస్తున్నానండి. సో నెయిల్స్ అనేవి నా దగ్గర చాలా ఉన్నాయి. సో అవన్నీ ఒక దగ్గర పెట్టుకుందాము, ఒకటి కొంచెం యూజ్ లేనివన్నీ బయటపడేస్తున్నాను. సో యూజ్ ఉన్నవన్నీ కూడా ఒక దగ్గర ప్రాపర్గా ఒకే బాక్స్లో పెట్టుకుందాము అని చెప్పి అగోండి వైట్వన్నీ తీసి ఒక దాంట్లో పెద్దవన్నీ వేస్తున్నాను. రిమైనింగ్ దాంట్లో పింక్ కలర్ బాక్స్లోని అన్ని స్మాల్ నెయిల్స్ అయినా వేసుకుంటున్నాను.
If we tried it, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living. Get your shoes on, we're going dancing. ముగ్గులు వేసేది కూడా అన్నీ ఇందులోనే పెట్టుకున్నానండి. ఒకే బాక్స్లో మొత్తం స్టెన్సిల్స్ కానీ కలర్స్ కానీ అప్పుడప్పుడు ఫెస్టివల్స్ టైంలో కూడా సో అదన్నీ కూడా ఒకసారి నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాము, వేరే బాక్స్ పెట్టుకుందాము అని చెప్పి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. సో ఓవరాల్ అంతే అయిపోయాక ఇంకొకసారి మీకు ఇంకో క్లిప్లో చూపిస్తానండి. బట్ దీనికి సపరేట్ బాక్స్ అనే పెట్టుకున్నాను. సో వీడియో అనేది ఎలా ఉన్నదో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, స్టే ఇన్ ట్యూన్, మై పీస్ఫుల్ హోమ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ గివ్ మీ లైక్. బాయ్.